రాహుల్, దీప్తి చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. రాహుల్, దీప్తి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తను వద్దు అంటే వారు వద్దు అని వాళ్ళిద్దరి ఇంట్లో చాలా గొడవ జరిగింది. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, మీ పెళ్ళికి మేము అస్సలు ఒప్పుకోము అని రాహుల్, దీప్తి తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ హెచ్చరించారు. అయితే ఒకరోజు రాహుల్, దీప్తి ఇద్దరు చెరువు దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు. మనము ఇక ఈ లోకంలో బ్రతికి ఉండలేం, మనని వీళ్ళు విడదీస్తూ ఉంటారు. అందుకే మనం ఈ లోకంలో ఒకటిగా ఉండలేకపోయినా మరో లోకంకి వెళ్ళైనా ఒకటి అవ్వాలని రాహుల్ గట్టి నిర్ణయం తీసుకుంటాడు. అయితే చివరిసారిగా దీప్తి మొహం చూసి రాహుల్ ఇద్దరు సంతోషంగా ఉండి వాళ్ళిద్దరూ చెరువులో దూకేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి చనిపోతారు. అయితే రాహుల్, దీప్తి అక్కడే ఆత్మ అయి తిరుగుతూ ఉంటారు. రాహుల్, దీప్తి ఇద్దరూ కలిసి అక్కడ ఆత్మలుగా కలిసి ఉన్నారని కొంతమంది ప్రజలు అని ఉంటారు. అయితే కానీ అది వాళ్ళ తల్లిదండ్రులు నమ్మరు. కానీ ఒకరోజు రాహుల్, దీప్తి ఎంతో భయంకరమైన రూపంలో కనిపిస్తూ ఉంటారు. రాహుల్, దీప్తి ఎంతో కోపంతో పగతో రగిలిపోతూ ఉంటారు. ఒకరోజు రాహుల్ తండ్రి వచ్చారు. మా ప్రేమను ఎందుకు అడ్డుకున్నారు మీరు అని రాహుల్, దీప్తి ఇద్దరూ అతనిపై అరిచారు. అయినా వారు కృంగిపోలేదు. రాహుల్, దీప్తి తల్లిదండ్రులు కాకుండా దీప్తి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని విడదీయగలరా మీరు అని రాహుల్, దీప్తి ఇద్దరూ చాలా గట్టిగా అరిచారు. వాళ్ళ ఆత్మలు, వాళ్ళ ముఖాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే రాహుల్, దీప్తి ఎంతో రోదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మలు ఇంకా శాంతించలేదు. మా ప్రేమను మీరు చంపారు, ఇప్పుడు మేము మీకు శాంతిని ఇవ్వడం, ప్రేమలో ఓడిపోతే చనిపోవడమే కాదు బ్రతికి చూపించాలి.